కాంగ్రెస్ గురించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిందే జరుగుతోంది. హస్తం పార్టీ అధికారంలోకి వస్తే ఢిల్లీ హైకమాండ్ బెత్తం పట్టుకుని రాష్ట్ర నాయకత్వాన్ని అదిలిస్తుందన్న ఆయన మాట అక్షర సత్యమవుతోంది. కేబినెట్ విస్తరణ, టీపీసీసీ అధ్యక్షుడి నియామకం తదితర అంశాలపై ఢిల్లీ పెద్దలు ఎటూ తేల్చుకోకపోవడంతో 5 రోజుల పాటు సీఎం హస్తినాలోనే మకాం వేశారు. చివరకు తన అధికారిక కార్యక్రమాలను సైతం రద్దు చేసుకుని దేశ రాజధానిలో పడిగాపులు కాయాల్సి వచ్చింది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఒక పీఠముడిలా తయారైంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత కేబినెట్లో అన్ని బెర్తులు నింపుతారనే టాక్ కాంగ్రెస్ లో నడుస్తోంది. ప్రభుత్వంలో నడుస్తున్న ఆధిపత్య పోరు నడుమ చివరికి ఆ 6 అదృష్టవంతులు ఎవరన్న చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉత్తమ్, భట్టి, పొంగులేటి, కోమటిరెడ్డి ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు తలో జాబితా పట్టుకుని హైకమాండ్ ను సంప్రదిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రభుత్వం కొలువుదీరినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్తో సహా 11 మంది మంత్రులకు కేబినెట్లో స్థానం కల్పించారు. రాజ్యాంగం ప్రకారం మొత్తం అసెంబ్లీ సీట్లలో కేబినెట్ బెర్తులు 15% ఉంటాయి. అంటే ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి. ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఇప్పటి వరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభించలేదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు విస్తరణ జరిగితే ముందుగా ఆ జిల్లాలకే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందనేది పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న వాదన. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచైతే జంపింగ్ జపాంగ్లకే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కొంతమంది సీనియర్లకు నచ్చడం లేదు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే మంత్రి పదవులు దక్కాలనేది వాళ్ల మనోగతం. ప్రభుత్వంలో తన వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాడనేది కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం నేతల అభిప్రాయం. దాంట్లో భాగంగానే ఆయన ఇతర పార్టీల నుంచి చేరికని ప్రోత్సహిస్తున్నాడనేది వాళ్ల అభియోగం. అలా బయట నుంచి వచ్చిన వాళ్లకు కేబినెట్లో చోటు కల్పించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనేది ముఖ్యమంత్రి వ్యూహంగా కనిపిస్తోందని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మంత్రులు రుసరుసలాడుతున్నారు. తన ప్రభుత్వాన్ని వచ్చే 5 ఏళ్ల పాటు కాపాడుకోవడానికే చేరికలకు ఆమోదం తెలుపుతున్నానని ఢిల్లీలో మీడియాతో జరిగిన చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వ్యాఖ్యానించడమే అందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. మొన్న పోచారం, నిన్న డాక్టర్ సంజయ్ చేరికలు ఆకోవలోవే అన్నది వాళ్ల వర్షన్. తనకు కనీస మాత్రంగా చెప్పకుండా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ని కాంగ్రెస్ లో చేర్చుకోవడంతో పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలకవహించారు. ఆయన్ను బుజ్జగించే క్రమంలో పదవిని కూడా ఆఫర్ చేయాల్సి వచ్చింది. త్వరలో ఏర్పాటు చేయబోయే రైతు సంక్షేమ కమిషన్ కు జీవన్ రెడ్డిని చైర్మన్ చేస్తానని ముఖ్యమంత్రి నమ్మబలికినట్లు సమాచారం. టీపీసీసీ అధ్యక్షునిగా కూడా తన అనుయాయుడిని నియమించే విధంగా ముఖ్యమంత్రి ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నాడనే వర్షన్స్ బలంగా వినిపిస్తున్నాయి. తద్వారా అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో తనకు ఎదురు లేకుండా చేసుకోవాలనేది ఆయన ప్రయత్నం. బయట నుంచి వచ్చిన వాళ్లకు మంత్రి పదవులు గట్టబెడతారా, లేక అంతర్గత ఒత్తిడికి తలొగ్గి వాళ్ళని కార్పొరేషన్ పదవులకే పరిమితం చేస్తారా అన్న సస్పెన్స్ ఇప్పుడు కొనసాగుతోంది. ఏది ఏమైనా పురపాలక శాఖ, విద్యాశాఖలతో పాటు ఇప్పటి వరకు మంత్రులకు కేటాయించని శాఖలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి. సీఎం దగ్గర ఉన్న కీలక శాఖల్లో ఈ మధ్య వివాదాలు కూడా తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే పోర్ట్ఫోలియోల విభజన చేసే యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కేబినెట్ విస్తరణ వల్ల రాత్రికి రాత్రి పార్టీ మారిన వాళ్ళు అందలం ఎక్కుతారని, తద్వారా ఓవర్ డెమోక్రసీ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వంలో అదనంగా మరికొన్ని పవర్ సెంటర్స్ ఏర్పడతాయనే ఒపీనియన్లో కొందరు సీనియర్ మంత్రులు ఉన్నట్లు వినికిడి. అందుకే మంత్రివర్గ విస్తరణ జరగకుండా వాళ్ళు అధిష్టానానికి కంప్లైంట్ చేసినట్లు సమాచారం.